ఒకటి లేకపోతే 4 ఏళ్ళు ఉన్నా కానీ ఒక్క బటన్ వేలు వెళ్ళి కూర్చుంది అనుకో, ఇప్పుడు నా పని ఏమైంది? ఎట్టాగుతాను చెప్పి నీళ్ళు ఎడతాగుతానమ్మా, వాటర్ తాగాల తాగుతున్నా. తర్వాత భోజనం చేస్తానా? ఇప్పుడు స్కూల్ లాగా ఏం చేయాలా? ఎట్టనా తినే మనం ఏం చేయాలా చెప్పండి? ఇలా అంటున్నా. సరే ఇంత కాకపోయినా ఈవేళ ఉందనుకో, ఈలేముంది? నేనేనా కొత్త ఆకలి ఇస్తానాలని మీరు ఇంటి ముడుచుకొస్తుంది అనుకో, ఈ వేళతో ఏం చేస్తాం? సరే ఏదైందనుకో, ఏది లేకపోయినదే మన చేతులకు ఏం లేదమ్మా, పట్టుకు ఉండదు. సఫిషియెంట్ గా పని అనేది ఆహారం తీసుకోలేం, గట్టిగా పట్టుకోలేం, ఏ పని చేయలేం, ఏది కూడా చేయలేం. ఈ చేతులకు 5 వేలకి ఏ వేలు తీసేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఈ 5 వేలలో ఒకే పని చేయడానికి కూడా కాదు, దేని పని దానికి ఉంటుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డల సంఘములో కూడా 5-fold మినిస్ట్రీ దేవుడు పెట్టాడు. ఎన్ని రకాల పరిచర్యలు? 5 రకాలైనటువంటి పరిచర్యలు సంఘములో ఉన్నవి. దేవుడు ఈ 5 రకాలైనటువంటి పరిచర్యలు సంఘములో దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వేళ్ళు ఏ వేలు మరి సహకరించపోయినా గాని మనం పని పూర్తిగా చేసుకోలేనట్లుగా దేవుడు సంఘములో కూడా 5 రకాలైనటువంటి పరిచర్యలను పెట్టాడు. ఈ 5 రకాల పరిచర్యలు సంఘములో జరగాలి. హల్లెలూయా. ఈ 5 రకాల పరిచర్యలు జరిగినప్పుడే సంఘం ఏమైందంటే పరిపూర్ణతలోనికి తీసుకురాబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5 రకాల పరిచర్యలు ఏంటో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలాగున వ్రాయబడిన 5 రకాల పరిచర్యలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మనం చూద్దాం. దేవుని వాక్యంలోనికి రండి. ఎఫెసీలకు రాసినటువంటి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి. ఎఫెసీ పత్రిక అనుకుంటాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. అందరూ చూడండి అమ్మా. బైబిల్ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11 నుండి మనందరము కూడా కలిసి చదువుకున్నాము. అందరూ ఎవరు కూడా మరి ఈ వాక్యాన్ని మిస్ చేయొద్దు. అందరు నాతో పాటు మీరందరూ కలిసి చదువుకున్నాం. తీసారమ్మా? అందరు తీయండి. రైట్, ప్రారంభం చేసుకుందాము. 11వ వచనం. రండి, ప్రారంభించాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగున నియమించరు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించారు. ఎన్ని రకాల పరిచర్యలు? సంఘ అభివృద్ధి నిమిత్తము, సంఘం అభివృద్ధి చెందటానికి, మనందరము విశ్వాస విషయంలో ఏకత్వం పొందటానికి, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది మనందరము సార్వత్రిక సంఘం ఏమవ్వాలా? పరిపూర్ణతలోనికి రావటానికి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు ఎక్కడ ఏమంటదు తక్కువ కాకుండా సమానమైన క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలని, క్రీస్తు వలె మనం మారాలని, క్రీస్తు స్వరూపము క్రీస్తు వలె మనం మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయినది. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఎలాంటి వాడంటే, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు. క్రీస్తుని గురించి కొన్ని మాటలు మనం చూస్తే, క్రీస్తు ఎలాంటి వాడమ్మా? పరిశుద్ధుడు. ఆయన గురించి ఇంకో చాట ఉన్నది. యేసు ప్రభు అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా
స్థాపించగలరా? చూపించగలరా? చెప్పగలరా? ఏలెత్తి చూపించగలరా అని దేవుడు ప్రపంచానికి ఒక దినాన సవాలు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువులో ఏ పాపము లేదు. యేసు ప్రభువులో లోపాన్ని కనుగొనరావా అంటే కనుగొనలేదు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మతో ఇదిగో దయాప్రాప్తులలో నీకు శుభము. పరిశుద్ధాత్మతో నీవు గర్భం ధరిస్తున్నావు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. ఎవరంటమ్మా? పరిశుద్ధుడు. బైబిల్ చెబుతుంది దూత నేను పరిశుద్ధుడని ప్రభు చెప్పాడు. పరిశుద్ధుడు అని దూతలు చెబుతుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. ఆయన వారిని తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. దేవునికి స్తోత్ర. దూతలు చెబుతున్న మాట యేసయ్య పరిశుద్ధుడు. యేసు ప్రభు కూడా తన గురించి అన్నాడు, నేను పరిశుద్ధుడును గనక నేను కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. ప్రభువుని గురించిన గొప్ప సాక్ష్యం అమ్మ. యేసు మన దేవుడు ఎంత గొప్పోడు. తనకు ఇంకో మాట ఏందో తెలుసా? దేవుని దూతలు కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే పరలోకంలో కూడా ఒక పాట పాడుతూ ఉన్నారు. పరలోకంలో కూడా ఒక పాట పాడుతూ ఉన్నారు. ఏమిటి ఆవిడ పాడే పాట అంటే దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఈ అధ్యాయం మనం చూసినట్లయితే చదివి సహాయం చేస్తే వారు కూడా అంట దేవుని యొక్క పరలోక పట్టణములో వాళ్ళు పాడేటువంటి పాటను గురించి చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. సర్వలోక నాథుడగు యెహోవా. ఆ మాట చదవండి. పరిశుద్ధుడు. ఏ పరలోకంలో అంట 24 పెద్దలు, 4 జీవులు, సింహాసనము తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉంటే కుమారుడైనటువంటి దేవుడు తన కుడిపార్శ్వన కూర్చున్నట్టే ఆ 24 పెద్దలు, 4 జీవులు, కోటాన కోట్ల దూతలంట ఏమని పాడుతున్నారు? చదవండి అయ్యా. 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఎన్నో వచనం నుండి వచ్చిన చెప్పండి. 6:3 చదువు. వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏమా సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో అనగా అమ్మా గాన ప్రతిగానములు చేయిచు ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ పరలోకంలో కూడా దోతలండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుకని చాలా సార్లు మనం పాట పాడతాం మన దేవుని. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వానే పగలరా వరదూతలైన వానే పగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వానే పగలరా వరదూతలైన వరదూతలైన వానే పగలరా. జనక కుమారాత్మలను నేక దేవా జనక కుమారాత్మలను నేక దేవా గణ మహిమ చెల్లును గణరాని చముగా గణ మహిమ చెల్లును గణ మహిమ చెల్లును గణ మహిమ చెల్లును గణరాని చముగా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వానే పగలరా. హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? పరిశుద్ధుడు. దూతల సాక్ష్యం ఇస్తున్నాయి. తర్వాత మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ప్రభు అంటున్నాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది
ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలా? దేవుడు అన్నాడు, నాలో ఏదైనా పాపముందా ఏదైనా స్థాపించు. ఆయన అట్టివాడు ఎప్పుడు పత్రిక తీయండి. ఆయన గురించి మరొక మాట చదువుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక ఆ పరిశుద్ధులైన దేవుని వివరించినటువంటి దేవుని ఉన్నత నామాన్ని గురించి అలా చెప్పబడుతుంది. చదవండి దేవుని వాక్యంలో. ఆయన అందరూ కూడా తీయండి. ఏడవ జయంతి అనుషు 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 26వ వచనం చదవండి అయ్యా. చదువు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 26వ వచనం. 7వ అధ్యాయం 26, 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అనగా తగిన వాడు అని బైబిల్లో పుట్టినట్లు రాసి. మన ప్రభు ఎలాంటి వాడంటే, నెంబర్ 1 అందరూ చెప్పండి, పవిత్రుడు. నెంబర్ 2 నిర్దోష. అంటే ఏ దోషము కూడా ఆయన ఏమైనా కనపడిందా చెప్పండి. ఆయనకు సిలువ వేయడానికి యేసు ప్రభు దగ్గరికి, పిల్లల దగ్గరికి తీసుకొస్తే ఇతను సిలువ వేయండి, ద్వేషద్రోహి, మరి దైవద్రోహి, దేవుణ్ణి నేనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేస్తుంటే పిలాతు ఏమన్నాడు? సిలువ వేయటానికి ఈ నీతిమంతుడైన వారిలో నాకు ఏ నేరము కనపట్లేదు, ఇంకనే నిష్కారణంగా నేను శిక్ష విధించను, సిలువ వేయలేను, కాబట్టి మీరు వేయమని ఫోన్ చేస్తున్నారు, ద్రోహి అంటున్నారు, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు. అది ఇద్దరి దోషము. పాపం చేయకుండా శిక్ష వేయకుండా, పాపం చేయకుండా మరి శిక్ష అనేది వేయటం, అది నిష్కారణంగా శిక్ష వేయడం తగింది. మనం తప్పు చేస్తే శిక్ష విధించటం ఆయన అన్నాడు, ఆయన పాపము శిక్ష. పాపం చేసిన వాడికి ఏమేస్తారు? నేరం చేస్తే ఏమేస్తారండి? మన ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో ఇతర దేశంలో నిమిషాలు అక్కడ ఒక నేరం చేసింది. ఆ దేశంకి వెళ్ళి ముందెళ్ళిపోయి అక్కడ అతని దేశాల్లో ఉండి వివాహం చేసుకుని, వివాహం అయిన తర్వాత వ్యాపారం బాగా ఎదిగి అక్కడే ఒక అతను పై చేసుకుని ఎదిగిన తర్వాత వాళ్ళకి ఏమైనా క్లాసెస్ అక్కడ నుండి ఇండియాకి వచ్చి, ఇండియా కాడ ప్రక్కన అట్లా కలుసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ చేసుకుని అతను చంపేసి అతని దేహాన్ని వాటర్ ట్యాంక్ వేసేసి ఊరు విడిచి పారిపోయి, దేశాన్ని విడిచి పారిపోవచ్చు. 2 రోజులో లేకపోతే 3 రోజులు లేకపోతే తేడాలో విజయవాడకి గమ్మకునేదని వెళ్తాం. 7 సముద్రాలు దాటి కావాలంటే దానికి ఏముండాలంటే వీసా ఒకటి, పాస్పోర్ట్ అని దేశానికి వెళ్ళాలి. ఆ వీసా పాస్పోర్ట్ అనేది ఒక వ్యక్తికి పౌరసత్వం తరమని, ఆ దేశంలో ఉండటానికి కొంత కాలం ఉండాలన్నా, ఎక్కువ కాలం ఉండాలన్నా సిటిజన్ పర్మిషన్ ఇస్తారు. అది లేకుండా ఆ దేశంలోకి ఎంటర్ అవడానికి వీలు. మన దేశ ప్రభుత్వం ఇక్కడ మంచిగా ఏ నేరం లేదు, మరి దేశం లేకపోతే హాని చేయడానికి మరి వీళ్ళు దేశంలో ఇలాంటి మంచి వ్యక్తి వెళ్ళొచ్చు అని మన దేశమేమో వీసా అనేది ఇచ్చింది. అక్కడ రావడానికి, వెల్కమ్ పలకటానికి పాస్పోర్ట్ అనేది వచ్చింది. ఇవి 2 ఉండాలి. అయితే వాళ్ళకి వచ్చినటువంటి విధానాలు ఏమైందంటే గొడవలు వచ్చి అది ఏం చేసిందో ఇంజక్షన్ లాంటిది ఇంజక్షన్ వచ్చి ఈ నేరం చేసుకోవటం ఎట్లా ఈ దేశంలోనూ
చేసిన తర్వాత మారిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా వాడికి వచ్చిన ఆలోచన విమానంకి వెళ్ళాలంటే పాస్పోర్ట్, ఇది వీసా కావాలా, పాస్పోర్ట్ ఎవరుంటారు. కాబట్టి పడవ ప్రయాణం చేద్దామని ఆడికి వెళ్తే ఆ దేశంలో ఉన్నటువంటి వారు పోలీసులు ఏం చేస్తారంటే కొట్టుకున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ దేశమే. ఏది వీసా, పాస్పోర్ట్ స్టేషన్ తీసుకెళ్ళి ఎవరు ఏమి ఎక్కడ ఎందుకు వెళ్తున్నారు, మా దేశం మీదకి మీరు ఉగ్రవాదులుగా పంపించారు, ఆ దేశం యొక్క రహస్యాలు తెలుసుకునే దేశం అన్నట్లు వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆరాధించి ఫలానా ఫలానా చేస్తుంది ఆమెకు ఉరి శిక్ష అని విధించారు. ఉరి శిక్ష విధిస్తే కొన్ని సంవత్సరాల క్రితం జైల్లో వేశారు. ఉరి శిక్ష చెప్పి మొన్న 2 నెలల క్రితం 2 నెలలు తోటి ఉరి శిక్ష నిర్ణయించబడి మొన్న ఈ నెలలోనే 8వ తారీఖు ఉరి శిక్ష అంటే మొత్తానికి మన భారతదేశం తరఫున ఏదో వాదించి రకరకాలుగా చేసి కేఏపాల్ గారు, కొంతమంది మన మోడీ గారు దేశం నుండి వెళ్ళారు. మా దేశం అక్కడ ఏదో పోరాడి అట్ట చేసి ఆ శిక్ష తప్పించేది, విడుదల వచ్చిందని అన్నారు. నాకు భారతదేశానికి కూడా విడుదల వచ్చి తీసుకొచ్చారంట. శిక్ష అనేది తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారయ్యా? శిక్ష అనేది ఖచ్చితంగా. అందుకని పెద్దలు కూడా ఉంటుంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దాని అర్థం ఏంటి? మాట నాకు చెప్పండి. దుష్ట శిక్షించాలంటే దుస్తుల్ని ఏం చేయాలా? ఆ దుష్ట స్వభావం పోవడానికి శిక్ష అనేది ఖచ్చితం. లేకపోతే మరలా తప్పు చేయడానికి అవకాశం. ఒకసారి చిన్న పొరపాటు ఫ్యాట్ మనం చంపు తీసుకుంటాం అనుకో, 4 సరిసామనుకో, రెండోసారి ఆ తప్పు చేయడానికి, తప్పు చేసిన వాళ్ళు ఓరు వదిలేసాం అనుకో, అంతకంటే మించి తప్పులు చేసుకుంటారంట, దేశాన్ని ముంచేస్తారు, కుటుంబాలను కూడా. శిక్ష అనేది ముఖ్యం. అయితే ఈ సందర్భానికి వచ్చింటే నేరం చేసిన వాళ్ళు శిక్ష విధించాలి ఖచ్చితం కదా. కానీ ఇక్కడ అన్నాడు, ఇతరులో నాకు ఏ నేరము కూడా కనపడలేదు, ఇతడు ఎలా నీతిమంతుడు, ఇతడు బాబు నా మీద నా ఇంటి మీద ఉన్నాడు, నా చేతులు కడుక్కున్నానని పరితనే వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దోషము లేని నిర్దోషి, హల్లెలూయా, పవిత్రుడు. ఇంకో మాట చదవండి, త్వరగా. నిష్కల్మషుడు అంటే ఏ కల్మషం కూడా లేదు. తర్వాత పాపములలో చేరగా ప్రత్యేకించబడిన వారు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చిన వాడు, ఇంటి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. 25వ వచనం కూడా చూడండి. ఈయన తన ద్వారా దేవుని వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనక వారిని సంపూర్ణంగా, మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. చూసారా, మన దేవుని యొక్క ప్రభావం గురించి వివరిస్తున్నారు. దేవుని ఎలాంటి వాడంటే పవిత్రుడు, దేవుడు ఎలాంటి వాడంటే నిర్దోషి, యేసుప్రభు ఎలాంటి వాడంటే నిష్కల్మషుడు, కల్మషము లేని వాడు. దేవుడు ఎలా అంటే పాపులలో చేరక ప్రత్యేకత కలిగిన వాడి ప్రపంచ దేశం కంటే కూడా ఈ ప్రభువే. అంటే ఆయన పరిశుద్ధుడు అనే మాట నేను చదవడానికి చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపములను మీరు ఎవరైనా స్థాపించగలరా? తర్వాత దేవుని దూతలు అంటున్నాయి, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అయితే నేను అంటాను, ఈ ఫైవ్‌ఫోల్డ్ మినిస్ట్రీ పరిచర్య ఎందుకు దేవుడు పెట్టాడంటే మనము కూడా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, క్రీస్తునకు కలిగిన ఆ యొక్క స్వరూపంలోనికి మనం రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనల్ని ఎలా సృజించాడట? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించాను. కానీ మానవులు ఏం చేశారంటే వారి యొక్క ఆలోచన చేత మానవులు ఏమయ్యారంటే వివిధమైన తంత్రాలు ఏర్పాటు చేసుకుని దేవునిలో ఉన్నటువంటి పవిత్రత నుండి, పరిశుద్ధత నుండి, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోయారంట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూస్తే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనల్ని నీతిమంతులుగా పవిత్రులుగా ఆయనలాగా చేశాడు. కానీ మానవులు ఏం చేశారంటే వివిధ తంత్రములు ఏర్పాటు చేసుకున్నారంట. ఏర్పాటు చేసుకుని దేవుడు ఉన్నటువంటి ఆ యథార్థతను, పవిత్రతను, పరిశుద్ధతను పోగొట్టుకున్నారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఆ మాట మనం చూడాలా, వినాలా, గ్రహించాలా.
దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే దేవుడంట మానవుల్ని యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు ఏం చేశారంటే వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకుని దేవునిలో ఉన్న సరళత నుండి వారు ఏమైపోయారంటే తొలగిపోయారంట. చూడండి ఆ మాట ఎక్కడ ఉన్నది? ఇదే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూస్తే ఇలాగున ప్రసంగిలో జ్ఞాని సొలొమోను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను చూసారా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తాంత్రములు కల్పించుకుని ఏం చేసుకున్నారు? దేవుడు పుట్టించడానికి మంచిగానే యథార్థవంతులు గాని, నీతిమంతులు గాని, పవిత్రులు గాని, పరిశుద్ధులు గాని ఆయన స్వరూపము ఆయనలాగే పుట్టించుకున్నాడు. ఆయనలాగే మనసున్నది, ఆయనలాగే ఉన్నారు. కానీ మధ్యలో ఏం చేశారంటే మానవులు సొంత పెత్తనాలు, సొంత ఆలోచన పోతే ఏమైంది? ఏదో కొండనాలకు ముందు పెడతానికి పోతే కొండనాలు కూడా ఊడిపోయిందంట. అట్లానే దేవుడు కంటే జ్ఞానం ఎక్కువ ఆయనకి, దేవుడి కంటే అనేకమైనటువంటి దేవుడికి విరోధమైన ఆలోచన చేసి పిచ్చి పనులు చేసి దేవుడి సరళత, దేవుడి పవిత్రత నుండి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు చెప్పిన మాట కూడా సొంత పెత్తనాలు పోయారు. సొంతగా పోతే ఏమైంది? నష్టపోతారు. దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుడి దగ్గర ఉండాలి. దేవుడు చెప్పింది చేస్తేనే క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యం ఉండేది. చిన్న కుమారుడు తండ్రిని విడిచిపెట్టి ఏదో జాతం, ఏదో సాధితం, నేను ఈరుడిని, సూర్యుడిని, నన్ను అజ్జాతాను ఏం చేశాడు? తన దగ్గర ఉన్న ఆస్తి తీసుకెళ్ళాడు. ఏమైపోయాడు? దుర్వ్యాపారాలకు అలవాటు పడి డబ్బులు ఉన్నంతసేపు స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ ఎంటాడాడు. తొందర డబ్బులన్నీ పోయిన తర్వాత కొల్లైపోయిన తర్వాత తొందర స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఆత్మీయులు లేరు, ఎవరు లేరు. డబ్బు ఉన్నంతసేపు చుట్టూ ఉన్నారు. డబ్బు పోయిన తర్వాత పారైపోయినారు. ఏమయ్యాడు? తిట్టడానికి తిండి లేక, చేస్తానికి పని లేక, పందులు మేపేటువంటి స్థలానికి వెళ్ళి, అయ్యా నేను పందులు మేపుతాను, నాకు పనిస్తావా ఏంటి? అయ్యా పందులు మేపడానికి పనిస్తాను అని చెబితే పందులు మేపడానికి వెళ్ళి పందులు మేపుతా ఉంటే పందుల కంట ఆహారం కోసం కొట్టేశారంట. తినడానికి, ఏం తినడానికి? పందులు తినడానికి. కొట్టేస్తే ఈ ఆకలి దెబ్బ తట్టుకోలేక, ఆహారం లేక, చాలా రోజున అన్నం లేక ఈ పందులు కొట్టాయని తిందామని రోడ్డు దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఆ పందులు యజమానుడు వచ్చి కర్ర తీసుకుని ఆ చేతుల మీద కొట్టి ఏం చేశాడు? ఏంటి నువ్వు తిన్నా? మా పొద్దు తినాలన్నారు. ఒక మైండ్ తిరిగి గుర్తొచ్చి ఏమైంది? ఈ బ్రతుకు ఏ బ్రతుకు? నా తండ్రి ఇంట్లో పనివాళ్ళు కూడా రాజభోజనం ఉంది, పనివాళ్ళు కూడా ఎంతో మంచి ఆహారము తింటున్నాడు. నాకు ఈ కర్మ ఏంటి? నాకు ఈ బాధలేంటి? నాకు ఈ నష్టం ఏంటి? నాకు ఈ దరిద్రత ఏంటి? ఈ లేదేంటి అని తను తాను ఆలోచన చేసుకుని వెంటనే బుద్ధి తెచ్చుకుని ఈ పని వద్దు, ఈ పందులు మేపటం వద్దు, ఈ పందుల దగ్గర ఉండేది నేను రాజకుమారుడు అయ్యి ఈ స్థితికి రావడానికి నా బుద్ధిహీనతే, నా ఆలోచన అనుకుని ఏం చేశాడు? లేచి అక్కడి నుండి నీ పని వద్దు, నీ పొట్లు వద్దురా, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి విడిచిపెట్టాడే నేను బుద్ధిహీనమైన పని చేశానని మనసులో అనుకున్నట్ట. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ ఏర్పడితే నా తండ్రిగా తండ్రిని క్షమాపణ ఏర్పడితే ఏమనుకున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్తే ఎరా ఆస్తి ఏం చేసావు, అంతా ఇయర్ నుంచి డబ్బులు పాడు చేసుకుని ఇప్పుడు నేను అన్ని బాగొట్టుకుని వచ్చిన దగ్గరికి అంటాడేమని అనుకుని ఒక మాట అడుగుతా తండ్రిని, ఆయన నీ కుమారుడిని అనిపించుకునే అర్హత నేను ఎప్పుడూ పోగొట్టుకున్నా. నీ మాట వినకుండా నీ ఇంటిని విడిచిపెట్టి పోగొట్టుకున్నా, నాకు అర్హత లేదు. కానీ నీ పనివాళ్ళు ఉంటారు కదా నాన్న, నీ పనివాళ్ళు ఒక కూలోడుగా, ఒక పనివాడుగా ఉంటారు నాన్న అని నా తండ్రి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి క్షమాపణ ఎడుకుని పనివాళ్ళలో ఒక పనివాడుగా చెప్తే నా కడుపు నిండుంది, సంతోషం ఉంటారని బుద్ధి వచ్చినప్పుడు ఆయన బయలుదేరి మరలా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వస్తా ఉంటే ఆ తండ్రి అంట ఒక బిల్డింగ్ మీద నుండి సంవత్సరాలు రోజులు గడిచినా కానీ కుమారుడు మీద పాపం లేదంట. నేను నా ఆస్తి అంతా తీసుకెళ్ళాడు, డబ్బులన్నీ తీసుకెళ్ళి పాడు చేసాడు, ఈయన చేర్చుకోకూడదు అనుకోవట్లేదు. తప్పిపోయిన కుమారుడు ఇంకా వస్తాడనుకుంటా, వస్తాడేమో ఈ కళ్ళతో ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తా ఉన్నాడంట. పైన నిజంగా దూరం నుండి ఒక అబ్బాయి చింపిరి గొడ్లు వేసుకుని చింపిరి జుట్టుతో చాలా నిరాశతో ఆకలి తప్పులతో నా వస్తూ ఉంటే దగ్గరికి తెలుసు కదా బిడ్డ కదలికలు దూరం నుండి చూస్తే నా బిడ్డ లేకున్నాడే అని బాధ
రాసి తండ్రికి కూడా నా బిడ్డ అని లేచి దిగ్గు నిలబెడితే దగ్గరికి వచ్చేలోకి కుమారుడు లాగే కాదు, కుమారుడే. హల్లెలూయా. తండ్రి పరిగెత్తుకుండా కిందకు వచ్చాడు, పై వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన వచ్చేసి తండ్రి ఎలాగా నిలబడితే పాదాల మీద పడుతుంది, తప్పైపోయింది. పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, తప్పైపోయిందయ్యా, నాకు బుద్ధి వచ్చింది, నేను విడిచిపెడితే ఏంది నష్టాలు నాకు అర్థమైందయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ పనుల్లో కుమారుడుగా కాదు తండ్రి అని తండ్రిని వేడుకుంటే తండ్రి ఏమన్నాడు? పనికి మాన్నాడా ఎరా ఇప్పుడు కనపడ్డానంట, నేను అంత నష్టం చేసి తండ్రి అన్నా, నీవు తప్పును తెలుసుకున్నావు బిడ్డ, నువ్వు సరిగా బిడ్డ, నీ మనసు అంటే అది చాలన్నా. పనివాళ్ళు పిలిచినే రండి, తప్పిపోయిన నా బిడ్డ, తప్పిపోయిన నా బిడ్డ నా తండ్రి కావాలని చెప్పుతా. అతనికి చనిపోయి నా బిడ్డ బ్రతికినట్టే చాలు, నా బిడ్డ తప్పు తెలుసు. ఇతని వస్త్రాలు మార్పించండి, ఇతనికి మంచి క్షౌరం చేయించండి. ఈ రోజు మన ఇంట్లో మంచి విందు చేపిద్దాం, మంచి దోళ్ళు కోసి గొర్రెలు కోసి మంచి విందు మనం చేసుకుందాం. ఈయన కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, దొరికాడు, చనిపోయి బ్రతికాడు, ఇది మనకు సంతోషము అని కుమారుడు పిలుచుకుని కుమారుడికి స్నానం చేసి శుభ్రపరిచి అతని కంట బైబిల్లో రాశాడమ్మా, కొత్త సమాధాన చెప్పులు తొడిగించాడు. తర్వాత మంచి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, మరి చేతికి ఉంగరం తొడిగించాడంట. తర్వాత మెళ్ళలో చక్కని దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుని, నా బిడ్డ నా పనుడు కాదురా, మరలా నీవు నా కుమారుడుగా నేను నిన్ను స్వీకరిస్తున్నా. హల్లెలూయా. ఉంగరము దేనికి గుర్తంటే అధికారానికి గుర్తుగా ఉన్నది. అధికారం, నా కుమారుడుగా అధికారం ఇచ్చేసా, పోగొట్టుకున్న మళ్ళా ఇచ్చేసా. రాజవస్త్రాలు, చెప్పులు సమాధానానికి, ఇప్పుడు సమాధానానికి గుర్తుకుందని తండ్రి చేయించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇలాగా కుమారుడు ఆ స్థితికి ఎట్టడానికి వివిధ తంత్రాలు, తండ్రి ఒక ఆలోచన వివిధ తంత్రాలు కల్పించుకుని నష్టపోయి వచ్చాడు. మానవులు కూడా మహిమను పోగొట్టుకున్నారు. ఆ ఏదైనా తోటలో వాళ్ళు కూడా ఏం పోగొట్టుకున్నారమ్మా? మహిమను పోగొట్టుకున్నారు. పొదుపు యేసుక్రీస్తు కడపటి ఆదాముగా వచ్చి మనందరి కోసం వచ్చి, ఆయన పాపం లేదు కానీ, పాపమేం చేయలేదు కానీ మన పాపము ఆయన మీద మోపబడింది. మన పాపము మన నేరము సిలువ పొయ్యవలే ఆయన మీద మోపే మన నీతిమంతులుగా చేయడానికి మన శిక్షను, మన భారాన్ని ఆయనే భరించాడమ్మా, భరించాడు. మన నీతిమంతులుగా స్మృతులుగా చేసి మహిమ పొందుకోవటానికి, తండ్రి ఆలోచన మన చిత్తం జరగటానికి, ఆయన స్వరూపంలోనికి వచ్చి ఆయన ఉద్దేశం మన పట్ల జరగాలని దేవుడు మరలా ఆ యొక్క లేఖనంలో చూస్తే ఆయన పాపమేమీ చేయలేదు. ఆ మాట అప్పుడు చదువుతారా? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆయన నీతిమంతుడే కానీ పాపి ఎలా అయ్యాడు అంటే ఆయన పాపం చేసి కాదంట. తండ్రి అంట 53వ వచనంలో అంత స్పష్టంగా అది రాశాడు. చూడండి అమ్మా, 53వ అధ్యాయము చూడండి. 53:8 చదువు, 9 చదువయ్యా. 53 చదువుతుంది. 53 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులకు అతనికి సమాధి నియమించుకొని వచ్చిన 53:9 ధనవంతులతో అతడు ఉంచబడను, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను, అతని ఇష్టమైనను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేస్తున్నా, అతడు తానే పాప పరిహారార్థ బలిగా అతని సంతానమును చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడిని యెహోవా ఉద్దేశంలో అతని వలన సఫలమగును. తర్వాత అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించుటకు తను తాను అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయుటకు ఆయన ఏమయ్యాడంటే వేదన పెట్టబడ్డాడు.
ఆ ఇక్కడ మన పాప భారమంతా కూడా ఆయన మీద ఏమిందంటే మోపాడంట. తండ్రి ఏం చేశాడమ్మా? ఆయన పాపం ఏం చేయలేదు కానీ మన పాపము మన దోషమును తండ్రి ఏం చేశాడంటే ఆయన మీద మోపాడు. ఆయన మీద బరాయించుటకు మన దోషములను మన పాపములను దౌర్యమునందునట్లుగా ఆయన మోపాడంట. మోపడు అంటే మన పాపాలను ఏం చేశాడు? ఆయన మీద మోపాడు. కాబట్టి కొరింథీ పత్రికలో అంటాడు, ఆయన పాపం చేయలేదు కానీ మన పాపాన్ని ఆయన మీద మోపండి మనం ఎంతమందులుగా చెప్తా. ఆయన స్వరూపము రూపాన్ని కోల్పోయారు కనుక ఎంతమందులుగా చేయడానికి మన కొరకు సిలువలో బలి అయిపోయాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రియులారా, ఆయన సంపూర్ణతలోనికి మనము రావటానికి క్రీస్తును కలిగిన స్వరూపం మనలో నుండి పోయింది. కాబట్టి నేను మీకు క్రీస్తును కలిగిన స్వరూపం మరలా రావాలని ప్రసవ వేదన పడుతున్నాను మరలా అని పౌలు గారు గలతీ పత్రికలో చోట అంటాడు. కనుక ఆ ప్రసవ వేదనలో భాగంగానే ఇప్పుడు మనం ఇంకా చదువుకున్నామే 5 రకాల పరిచర్యలు. ఈ 5 రకాల పరిచర్యలు ఎందుకంటే క్రీస్తులో ఉన్న స్వరూపము, ప్రేమ, క్షమాపణ ఆయన వల్లే బ్రతకటానికి సంపూర్ణతలోనికి రావడానికంట. ఈ ఒక్కసారి చదవండి ఈ భాగాన్ని. కొందరిని ఎఫెసీ పత్రికే కదా, కొందరిని ఏం చేశాడు? స్వరూపంలోనికి రావడానికి కొందరిని ప్రవక్తలు గాను అపోస్తలులు గాను దేవుడు సంత పరిపూర్ణత కొరకు ఇలాగ నియమించాడు. చదవండి ఆ మాట కూడా. ఈ స్థితి సహాయం చేస్తే ఇలాగ రాయబడి ఉన్నది. ఎఫెసీ పత్రిక 11వ అధ్యాయం. చూడయ్యా, ఎన్న వచ్చిన చదువుతావు? 13 తర్వాత చదువుతాను. పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు రక్తంలో కడగబడిన మనందరము పరిశుద్ధులు. సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందునట్లు కొందరిని ఏం చేశాడంట ఆయన? క్షేమాభివృద్ధి నొందునట్లు. పరిచర్య ధర్మం. ఏ ధర్మం ఇది? పరిచర్య ధర్మము జరుగునట్లు. పరిచర్య ధర్మము జరుగునట్లు ఆయన. ఇప్పుడు చదవండి. కొందరిని ఎలా చేశాడంట? అపోస్తలులు. 13 వచ్చిన ఎఫెసీ పత్రిక 4:13. కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. ఏం చేశాడమ్మా? 5 రకాల పరిచర్యలు అయ్యా. ఎన్ని పరిచర్యలు? ఒక పరిచర్య ఏంటి? అపోస్తలులు. రెండో పరిచర్య ఏంటి? ప్రవక్తలు. మూడో పరిచర్య ఏంటి? స్వార్థికులు. 4వ పరిచర్య ఏంటి? కాపరులు. 5వ పరిచర్య ఏంటి? ఉపదేశం. ఈ 5 రకాల పరిచర్యలు సంఘములో ఉంటేనే సంఘం ఏమైంది? క్షేమము, అభివృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 5 విషయాలు చెప్పాలంటే సమయం లేదు కానీ మాట. అపోస్తలులు అంటే ఎవరంటే దేవుని చేత పంపబడిన వారు అపోస్తలులు. వీళ్ళన్ని రకాల టాలెంట్స్ కలిగిన వాడు. సంఘాలు కడతారు, బోధలు కొంటారు, సువార్తలు చేస్తారు, సువార్తలు అన్ని ఉంటారు. ఇది ఒక భాగం అపోస్తలులు. రెండవది ఎవరు అయ్యా? ప్రవక్తలు. సంఘంలో ఎవరు ఉండాలా? ప్రవక్తలు ఉండాలి. ప్రవక్త అంటే ఎవరు? దేవుడు చెప్పబోయే విషయాల గురించి ఆత్మ పొందుకుని, నా కుమారుడా దేవుడు బలాన్ని చేయబోతున్నాడు, బలాన్ని చేయాలని ఒక ప్రవక్తగా పరలోకము మధ్యవర్తిగా ఉండి, సంఘానికి దేవునికి మధ్యవర్తిగా ఉండి వాళ్ళ తలాంత కలిగిన వాడు ప్రవక్త కూడా సంఘములో హెచ్చరిక. నా కుమారుడు పలానా పొరపాట్లో ఉండవు, సరి చేసుకోకపోతే నశించిపోతావని దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. ప్రవక్త ఎవరైనా దావీదుకు ఒక విషయం చేశాడు. ప్రవక్త వచ్చి, ఇదిగో నా కుమారుడా, ఆ పాపం చేసిన మనుషుడవు నీవే అని హెచ్చరిక చేస్తే తప్పు సరి చేసుకుని మరణించాల్సిన, శిక్ష పొందాల్సిన దావీదు దేవుని ప్రభు పొందుకున్నాడు. ప్రవక్త తప్పులు సరి చేసి మరి నూతనమైన మార్గం నడిపాడు. 3వ పరిచర్య ఏంటయ్యా? 3వ పరిచర్య ఉంది అపోస్తలులు, ప్రవక్తలు, తర్వాత అది సువార్తికులు కూడా. ఇప్పుడు ఉదాహరణ మనం మీటింగ్స్ పెడుతున్నాం. ఈ మీటింగ్స్ కి సంఘ కాపరి ఉంటాడు. సంఘ కాపరి ఎవరు చెప్పండి? సంఘ కాపరి ఎవరు?
సంఘ కాపరి బోధ, వాక్యము, ప్రార్థన, పాటలు ఉంటాయి. ఇది అవసరము. దీని తర్వాత స్వార్థికులు కూడా కావాలి. ఆయా ప్రాంతాల్లో స్వార్థ పనులు బాగా వాడబడుతున్న దైవ సేవకులు వచ్చి ఏం చేయాలా? సంఘం క్షేమాభివృద్ధిని ఉండాలంటే వారు కొన్ని బోధలు, కొన్ని సాక్ష్యాలు, కొన్ని దేవుని పరమైన సంగతులు సంఘానికి ఏం చేయాలా? చెబుతారు. అది సంఘానికి ఏమైందంట? క్షేమము, అభివృద్ధి. బోధకులు అన్నాడు, కొంతమంది ఉపదేశకులు కూడా కావాలి. ఉపదేశించే వాళ్ళు కూడా సంఘానికి కావాలి. ఇప్పుడు ఆదివారం చర్చి అంటే కాసేపు ఆరాధన, కాసేపు పాటలు, కాసేపు వాక్యం చెప్తాం కాబట్టి వెళ్ళిపోతాం. కానీ ఉపదేశం ఉండదు. ఉపదేశం అంటే ఒక్కొక్క దాని గురించి వివరంగా 1 గంట 2 గంటలు విడమంచి నువ్వు ఎలాగుండాలా, నీ కుటుంబం ఎలాగుండాలా, నీ బాధ్యత ఏంటి, నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఇవన్నీ ఉపదేశ క్రమాలు కొన్ని చెప్పబడాలి. అప్పుడే సంఘానికి వాక్య జ్ఞానము వచ్చింది. కాబట్టి ఈ వాక్య జ్ఞానంతో సంఘ అభివృద్ధికి స్వార్థ ప్రకటించే స్వార్థికులు ద్వారా స్వార్థ సంఘానికి వినిపించబడాలా, దేశమునకు వినిపించబడాలా. దేవునికి స్తోత్రం. స్వార్థికులు కావాలా, అపోస్తులు కావాలా, బోధకులు కావాలా, కాపర్లు కావాలా, అప్రవక్తలు కావాలా. అప్పుడే సంఘం ఎలాగొచ్చిందంటే క్షేమాభివృద్ధి కలిగి. ఒక మాట చెప్పండి, ఒక మాట చదవండి. 11వ వచనం చూస్తే విశ్వాసం ఏకత్వం అంట. క్రీస్తు దేవుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం అంట. క్రీస్తుకు కలిగిన సంపూర్ణ పురుషులు అవుతామని, తర్వాత క్రీస్తును కలిగిన సమానమైనటువంటి, ఎక్కడ లోపం లేనటువంటి సంపూర్ణత కలిగేటువంటి పరిపూర్ణత రావడానికి ఈ 5 రకాల పరిచర్యలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన సంఘం ఇప్పుడే ప్రారంభమైంది. బోధకులు కాపరి పరిచర్య అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ పరిచర్య ప్రారంభమవుతుంది? స్వార్థికుల పరిచర్య. ఏమో చెప్పండి? స్వార్థ ఏమి వల్ల మన ద్వారా లోకానికి, ప్రజలకు, సంఘానికి వినిపించబడాలా ఈ పరిచయం. ఇంకా రాబోతున్న దినాల్లో సంఘంలో ప్రవక్తలు లెగవాలా. హల్లెలూయా. బోధకులు రావాలా. ఇవన్నీ వస్తేనే దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనము చేర్చుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షించుకుని ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు. మనందరినీ ఒకే తలాంటి ఇవ్వలేదు, కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క తలాంటు. ఎవరి తలాంతులు వాళ్ళు చేస్తే దేవుని పని చాలా ఈజీగా. అందరూ ఒకే పని చేయకూడదు, ఒకే తలాంటుగా. పాడేవాళ్ళు పాడాలా, పరిచయం చేసేవాళ్ళు పరిచయం చేయాలా, స్వార్థ ప్రకటించేవాళ్ళు స్వార్థ పరిచయం చేయాలా, ఆత్మను రక్షించేవాళ్ళు ఆత్మను కార్యం తీసుకురావాలా. దేవుని పెట్టారా, ఎవరు ఇచ్చినటువంటి ఆ పరిచయం వాళ్ళు చేస్తే దేవుని పని చక్కగా ఈజీగా. అప్పుడు ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. ఒక ఇల్లు కట్టాలంటే బేదర్ మాస్త్రి ఇంట్లో మనం వేసే సఫిషియెంట్గా ఉండాలంటే ఒక బేదర్ మేస్త్రి వల్లే ఏమైంది? ఛానల్ అయ్యారు. ఒక బేదరి వర్క్ చేసేటువంటి బేదరి మేస్త్రి వల్ల ఒక ఇల్లు అయితే వెంకటేష్ రైతులు గారు చెప్పండి. ఇల్లు కంప్లీట్ గా మన ఒక ఇంట్లో నివాసం చేయాలంటే, నెమ్మదిగా సుఖంగా ప్రశాంతంగా ఉండాలంటే ఒక్క వర్కర్ బేదరు పని, అతను మనతో ఒక వర్క్ చేసేటువంటి బేదరి పనులు వాళ్ళు పనులు ఉంటారు. వాళ్ళ వల్ల ఏంటా చెప్పండి? కూలోళ్ళు ఉండాలా, పనోళ్ళు. ఇప్పుడు ఆ పక్కనే కూలి పని చేసే వాళ్ళు ఉంటారు, 10 మంది 20 మంది 50 మంది. ఆ ఒక్కడి వల్ల 50 మంది వల్ల అయిందా పని? ఆ డిపార్ట్మెంటే కాదు, వేరే వాళ్ళు కూడా కావాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు? సున్నము, ఇసుక, సిమెంట్ కలిపి రాళ్ళు పెట్టి గోడ కడతారు. గోడ కట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తారు. వదిలేసి అందరూ వచ్చేస్తావు నువ్వు ఇంట్లోకి. తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, అబ్బే ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చింది. సున్నాలు వేసేవాళ్ళు రావాలి, రంగులు వేసేవాళ్ళు రావాలి. రంగులు వేసేవాళ్ళు వచ్చి మొక్కు పెట్టారు. మొక్కు పెట్టి ఏం చేస్తారు? సున్నాలు వేసి సిమెంట్ కట్టి నీళ్ళు వెళ్ళిపోతే ఇద్దరితో సరిపోయిందా? ఇంకొక బ్యాచ్ వాళ్ళు ఎవరు? చీకట్లో కూర్చుంటాం మనం. చీకట్లో కూర్చోలేమో. మళ్ళీ వాడు శుద్ధి శానా తీసుకొచ్చి కట్టి నీళ్ళు పగలగొట్టి వైరింగ్ లాగి ఫ్యాన్లు, లైట్లు బిగించడానికి వీళ్ళు ఒక సెక్షన్ చేసేద్దాం. 2 రకాల ఫ్యాన్లు, లైట్లు బిగించాలి.
ఇంతటితో ఆగిపోయిందా? నీళ్లు కట్టుకున్నాం, రంగు వేసుకున్నాం, బ్యాండ్లు వేసి కూర్చున్నాం, ఎంతటితో సరిపోయిందో? ఏమ్మా, గుడ్డు కావాలా? మనకు అన్ని సంబరం అవ్వాలంటే ఏం కావాలా? మరి ఫోన్ చేశారు, కనెక్షన్ ఏది కనెక్షన్, వాటర్ కనెక్షన్ రావాలి. వాళ్ళు వచ్చే చేస్తారు, మనంన్నిటికీ ట్యాంక్ పెట్టి కదా. ఎంతటితో ఆగుతామా? ఇంకేం కావాలా? ఇంటి పరిపూర్ణంగా ఒక ఇంట్లో మనం ఉండాలంటే ఇన్ని రకాల ఒకళ్ళు కాదు, ఎంతో మంది వారి పనిని బట్టి చేస్తేనే మనం ఇల్లు ఒక చక్కగా మంచిగా ఉండి మనం ఇంతమంది వస్తేనే ఒక ఇల్లు చక్కగా. ఇంత ఒక చన్నింటికి అలా ఉంటే దేవుని రాజ్యము కట్టబడాలంటే, సంఘము అభివృద్ధి వాళ్ళ దేవుని పని చేయాలంటే ఒక వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం. అందరికి ఇచ్చిన ఆ తలాంతులు ఉపయోగిస్తే ఇల్లు ఎలా కట్టబడిందో, మందిరము సంఘం కూడా వందల ఆత్మలతో కట్టబడి నింపబడింది. దేవునికి స్తోత్రం. ఎవరు ఇచ్చిన తలాంతులు వారు ఉపయోగం ఆపేశారనుకో, ఇప్పుడు నేను ఈ 5 ఏళ్లలో కేలు నేను అంటే ఈ బాటిల్ ఎలా పట్టుకోలేదు, ఎవరు చేయకపోయినా కానీ దేవుని పని కూడా పుట్టుబడినట్టుగానే ఉండింది. మనం పరీక్ష చేసుకోవాలి. నాకు దేవుడు ఏ తలాంతు ఇచ్చాడు, ఆ తలాంతును ఉపయోగిస్తున్నానా? నా పని ఏంటి? నా బాధ్యత ఏంటి? మీటింగ్స్ పెట్టబోతున్నా, మీటింగ్స్ లో నా బాధ్యత ఏంటి? మీటింగ్స్ లో నేనేం పని చేయాలి? ఆయన ఉండాలి, పాత్ర చూసుకుంటాడు అన్ని అన్నట్టు కూర్చుని మనం అందరం చక్కగా ఆ టయానికి వెళ్ళి కూర్చుంటే అక్కడ కుర్చీలు ఎవరు వేస్తారు, స్టేజ్ ఎవరు పెడతారు, లైట్లు ఎవరు పెడతారు, మైకులు ఎవరు పెడతారు, వంట సామాను తీసుకొచ్చేది ఎవరు, వంటలు చేయడానికి ఎవరైనా ఉంటారు, ఏమండి జనవసి ఎవరు చెబుతారు, ఎన్నండి. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత ఏం చేసుకోవాలా? ఏమండి ఆ కుర్చీలు వేసేవాళ్ళు 2 వ్యక్తులు తీసుకోవాలి, అక్కడ శుభ్రపరిచేటువంటి పరిచర్య 2 వ్యక్తులు తీసుకోవాలి, డయాస్ దగ్గర 2 వ్యక్తుల బాధ్యత తీసుకుని నిలబడాలి, ఆ ఫ్లెక్సీలు కట్టుకోవాలా 2 వ్యక్తులు. ఇది ఫ్లెక్సీలు, డయాస్ ఒక్కొక్క భాగం. కుర్చీలు అయిపోయిన తర్వాత వందనాలు అమానంగా ఎవరి పవిత్రాలు తీసుకుని సంఖ్యలో పెట్టుకుని వెళ్తే కుర్చీలు ఆడేవంటే, పట్టాలు ఆడేవంటే, అక్కడే ఆడంటే. సంఘ బాధ్యత ఏంటంటే ఒక ప్రేయర్ స్వార్థ పోవటం అయితే సంఘస్థులందరూ బైబిల్ పక్కన పెట్టుకుని కుర్చీలన్నీ ఒక చోట వేసి బట్టలు తీసి శుభ్రపరిచి, స్థలం మంట కాదుగా అది మరలా వాళ్ళకి అప్పుడు ఆ బాధ్యత అంతా కూడా ఏం చేసుకోవాలంటే సంఘము పనిచేయాలండి, పరిచర్య చేయాలి. ఇవన్నీ కూడా మనం తీసుకోవాలా? ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. నేను సతీష్ కుమార్ గారు మీటింగ్ ఎలా పెడుతున్నాడా అని, పెద్ద మీటింగ్లు ఎట్ట పెట్టగలుగుతున్నాడంటే ఆయన పల్లవర్ టెంపుల్ మన ఆ ఊర్లో స్థాపించుకోడా నంబూరు. నేను మన కలవర్ టెంపుల్ పక్కనే మన నిడుబ్రోల విశ్వాసులు అద్దెకుంటున్నారు దగ్గరలో, దాన్ని ఏమంటారా కాకాని దగ్గరలో ఉంటే, మొన్న నేను వాడికి ప్రార్థన చేయడానికి వస్తా వెళ్ళి కూర్చుంటే వాడు చూపుంటే నాకు ఆశ్చర్యపేస్తుంది. కలవర్ టెంపుల్ అంత ఎర్లీ మార్నింగ్ అంత సర్వీస్ జరగడానికి కారణం ఏంటంటే దాంట్లో 200 మంది వాలంటీర్స్ కు పనిచేస్తారు. వాళ్ళే స్వచ్ఛందంగా 10 మంది దేవుని సమర్పించుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు వాటర్ దగ్గర వాటర్ పెట్టేవాళ్ళు, శుభ్రపరిచేవాళ్ళు, చైర్స్ క్లీన్ చేసి మైక్ పెట్టేవాళ్ళు, పురుషులు స్త్రీలు వంట దగ్గర ఉండేవాళ్ళు, 10 మంది భోజనాలు వడ్డించేవాళ్ళు, 10 ఇస్తర్లు తీసేవాళ్ళు, 10 మంది పిల్లల ఎవరి పనులు వాళ్ళు చేస్తూ 200 మంది అక్కడ కలవర్ టెంపుల్ ఏం చేస్తున్నారు, విశ్వాసలే సమర్పించుకుని ఈ వారం 2, వచ్చే వారం 2 ఆ ఒకళ్ళు డ్యూటీలు వేసుకుని ఆ పని చేస్తుంటే ఇక్కడ కలవర్ టెంపుల్ అంత పని చేయాలి. సతీష్ కుమార్ ఏం చేయాలి, ఏం చేస్తాడు, మైక్ తీసుకుని వాక్యం చేస్తే ఏర్పాట్లన్నీ ఏం చేస్తారంటే సంఘమే సమర్పించుకుంది. కాబట్టి ఈ రోజు అంత పరిచయం చేయడానికి సంఘ సహకారమే. హల్లెలూయా. మనం కూడా ఎవరు తొందరపాటు కూర్చుంటే కుదరదు. ఏదో నేను కారుకి ఇచ్చేళ్ళే 10 రూపాయలు ఎత్తడితో నా పని అయిపోయింది తులుపుకోవాలి. దేవునికి నీ కష్టంలో నీవిచ్చే కారుకు దేవుడు స్వీకరించాడు. నీ వంతు నువ్వేం చేయాలంటే పరిచయం కూడా అంత మాత్రమే కాదు, నా పని అయిపోదు కాదు, నీ వంతు నువ్వు 10 మంది మీటింగ్స్ కి ఏం చేయాలి చెప్పండి తీసుకున్నా. ఎలాగూ పిల్లల దేవుని పనిలో మనందరం కలిసి ఒకరికొకరు యాక్టింగ్ చేసుకుని మనం ఏం చేయాలంటే ఒక
భాగాన్ని పనిని ఏం చేయాలి? దేవుని పనిలో ఇది నా పని, ఇది నా భాగం, ఇది నేను చేస్తాను. ఇద్దరిద్దరుగా దాన్ని ఇద్దరు ముగ్గురుగా ఏం చేయాలా? ఆ పనిని భుజాన్ని ఎత్తుకుంటే దేవుని కార్యాలు, దేవుని పని కష్టమేమి మనకి ఈజీగా చేయగలం. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని పని విషయంలో ఈ సంవత్సరం నుండి మనం ప్రారంభిద్దాం. మన దేవుని సువార్త పని ప్రార్థన చేయండి. మనందరం మన చర్చి తరపున ఈ సంవత్సరం సభలో మీటింగ్స్ 2 రోజులు పెట్టుకుందాం. నెక్స్ట్ నుండి దేవుడు నాకు ప్రార్థన చేస్తే ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమంటే ఇక ప్రతి సంవత్సరం ఈ వర్షాటంకము ఫస్ట్ ఇబ్బంది కలిగి నిన్నటి దాకా వర్షం నాకేమో ఫస్ట్ ఇబ్బంది వేసింది. ఎలా వర్షం అనుకున్నాం, మరి ఏర్పాట్లు ఎలా కనిపించున్నాము. మనసులో ఒకే వేదన ఉంది. ప్రార్థన చెప్పలేదయ్యా, ప్రయాసంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే పడ్డాను. చూద్దాం. ఈ వారం ఈ రోజు చూద్దాం. మొదటి ఆదివారానికి మనం జాగ్రత్త తెచ్చేసుకుని మొదటి ఆదివారం దేవుడికి మరి చేసుకుని తన కాంప్లీట్ ముద్రించుకుని పని విషయంలో ముందుకు సాగుతాం. 6-7 అనుకుంటున్నాం. ఆ పనిలో ముందుకు సాగుతాం. మీరు దేవుని కొరకు ఏమి ఇవ్వదలుచుకున్నారో ముందులో ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు పని కొరకు పక్కన పెట్టుకోండి. దేవుని మీటింగ్స్ నా వద్దు ఇది పక్కన పెట్టుకుని మనసులో కానీ పక్కన పెట్టుకోండి. రాబోతున్న మొదటి వారంలో పక్కన పెట్టుకుని అది ప్రత్యేకించి మీటింగ్స్ కొరకు రేపు మీ వద్దు మీకు కానుక లేకపోతే మీ భారం ఏంటని చెప్పి ప్రత్యేక కాను పెడితే అది తీసుకొచ్చి దేవుడికి ఇస్తే దీనన్నింటిని బట్టి మరి పరిచర్యను మనం ప్రారంభిద్దాం. ఓకేనా? ఏమంటారు? ఈసారి ఇలాగ 2 రోజులు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ నుండి అప్పుడప్పుడు కాకుండా ప్రార్థన చేసి ఒక డేట్ తీసుకున్నాం దేవుడి దగ్గర. ఏంటి అది? ఏప్రిల్ నెల అయితే దిగులే చెప్తారన్నమాట. అమ్మా ఏప్రిల్ కానీ మే కానీ ఏప్రిల్ అయితే బాగుంటుంది, కానీ అంటే ఎక్కువ కాదు. తర్వాత అటు వర్షం ఇవ్వదు. ఏప్రిల్ నెలలో 2 రోజులు 3 రోజులు నిర్ణయించుకుని ఇప్పుడు జనవరి నుండే మనం ప్రార్థన చేసుకుంటూ మీటింగ్స్ కొరకు సిద్ధపడితే మనకేమైందంటే ఒక సిద్ధపాటు ఉంటుంది. అన్నింటినీ మనం హడావుడి లేకుండా మనం పనులకు వెళ్ళే వాళ్ళం కూడా 1 రోజు 2 రోజులు దేవుని తల్లు తీసుకుని దేవుని పని అందరూ కలిసి చక్కగా స్వార్థలు ప్రకటించడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. దానికి మనసులో పెట్టుకోండి, ప్రార్థన చేయండి అమ్మా. ఈరోజు చాలా మంది రాలేదు. ఈ రోజు అందరూ వస్తారేమో, మరి కొన్ని విషయాలు మాట్లాడదాం. మరి మీటింగ్స్ తరఫున రాలేదు. రేపు మొదటి ఆదివారం అన్ని విషయాలు వచ్చిన వాళ్ళందరితో పంచుకుని మరి ఎలా చేద్దాం, ఎలా ఎవరెవరి పనులు మనం అటు చేసుకుందాం, దేవుడి పనిని మనం మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి పొందాలంటే దేవుడు 5 రకాల పరిచర్యలు ఇచ్చాడు. అపుస్తులు గాను, ప్రవక్తలు గాను, స్వార్థికులు గాను, బోధకులు గాను, కాపరులు గాని ఇచ్చాడు. ఇవి జరిగినప్పుడే సంఘం ఏమైందంట? క్షేమాభివృద్ధి కలిగింది. సంఘం క్షేమంగా అభివృద్ధి పడుతుంది. కాబట్టి ఆ పరిచర్యలు మనం ముందుకు తీసుకెళ్ళడానికి మన సంఘాన్ని అంతటికి ఐక్యత కలిగిన మనస్సు, ఏకత్వం మనం దేవుడిచ్చి, దేవుడు భావనిచ్చి, ప్రార్థించి ఆత్మనిచ్చి, పని చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఇచ్చి, దేవుడి రాజ్య వ్యాప్తిలో మన సంఘం అంతటిలో ఉన్న బిడ్డలందరూ ఒక పాత్రలుగా వాడబడుటకు కృప అనుగ్రహించబడును గాక. తలలు వచ్చండి, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు స్తోత్రములు. మహేష్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడు. స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి పరిశుద్ధుడా 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 అయ్యా, ఈ రోజునైనా నీ పరిశుద్ధ లేఖనాల్లో నుండి మేము నీ మాటలు ధ్యానించి నిన్ను స్తుతించి కీర్తించి అయ్యా మీరు మా కొరకు నాయనా మీరు అయ్యా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం నియమించిన పరిచర్య ధర్మము జరుగుట కొరకు ఏర్పాటు చేసినటువంటి తలాంతులను బట్టి స్తోత్రాలని ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడు. బ్రదర్ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క సన్నిధానంలో మరి జరిగేటువంటి ఫ్యూచర్ లో జరగబోయేటువంటి ఆ యొక్క సభల నిమిత్తము, అలాగే మరి మన సంఘంలో కూడా ఈ పరిచర్యలు చక్కగా జరుగునప్పుడు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రార్థన లేఖి వివరించండి బ్రదర్. ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రభువా, ఆయన పదలకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాసంలో 2020 సంవత్సరం జూలై మాసం అంతట్లో ప్రభావానికి మీరు కృపను క్షమాభివృద్ధి కలిగజేసి మమ్మల్ని మా సంఘాన్ని మా సేవకుల్ని మా కుటుంబాన్ని మాకు తండ్రి మా ఆత్మని మీరు స్థిరపరిచి నిలబెట్టేందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో దాసుల ద్వారా మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఆయన వాక్యార్థులైన జీవితం మాకు దయచేయండి. పరిపూర్ణత కలిగిన వారిగా మేము జీవితం సహాయం చేయండి. మేమెంతో బలహీనమై ఉన్నాము, అవిధేయతతో ఉన్నాము, అపరాధంతో ఉన్నాము. ఆయన దయచేయండి. అయితే మీరు అత్యంత కలిగి శుద్ధీకరించండి. దోషమైన పాపమున అపరాధాలను తొలగించండి. నీతిమంతులు ఉన్నట్లున్నాను ఆయన యథార్థతను పొందుకున్నట్లు సహాయం అనుగ్రహించండి. ఆయా కొడుకు 2 పిల్లగా
ముందుకు సాగే వారిని మమ్మల్ని చేయండి. కనికరించి సహాయం అనుగ్రహించండి. అయ్యా తండ్రి, మేము మా అందరికీ ఇచ్చిన తలంతులు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ తలంతుల ద్వారా మీకు మీ నామానికి మహిమ తెచ్చువారుగా, సంఘానికి క్షమాభివృద్ధి కలిగినట్లుగా మీకు ఉపదాయించామని అయ్యా తండ్రి, మరి ఈ మాసంలో రాబోయే మాసంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వార్థ కూటములు ఈ చిత్తానుసారంగా నడిపించి లాభాలను గ్రహింపమని సహాయం అనుగ్రహించమని కృపణ స్థలం యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరూ లేచి నిలబడండి అమ్మా. ఒక పాట